ఏపీని ముంచెత్తిన వర్షాలు 15 మంది మృతి 3 గల్లంతు భారీగా పంట నష్టం. కృష్ణానదికి పోటెత్తిన వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో సహాయక చర్యలు. బుడమేరులో మునిగిన సింగ్ నగర్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు. భవానీపురాన్ని ముంచెత్తిన వరద నీట మునిగిన ఇల్లు నిరాశ్రయులైన మత్స్యకారులు. విజయవాడలో జల విలయం పోలీస్ కాలనీ గీతానగర్ ను ముంచెత్తిన వరద. విజయవాడను దడపుట్టించిన వరద రహదారిపై స్తంభించిన రాకపోకలు. విజయవాడ వరద బాధితులకు ఒంగోలు వాసుల చేయూత బోట్ల ద్వారా నీరు ఆహారం పంపిణీ. అమరావతిని చుట్టుముట్టిన వరద నీరు పలు కాలనీలు జలమయం. విజయవాడను ముంచెత్తిన వర్షాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో 30 బృందాలతో సహాయక చర్యలు. కోస్తాంధ్రను ముంచెత్తిన వరద హెలికాప్టర్ల సాయంతో ఆహార పంపిణీ. హైదరాబాద్ మోకిలాలో వరద ముంపు నీట మునిగిన విలాసవంతమైన విల్లాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు. భద్రాచలం నుంచి రాజమండ్రికి వెళ్లే వాహనాల నిలిపివేత. మహబూబాబాద్ జిల్లాలో వరద ఉధృతి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్. నిజాం సాగర్ కు వరద పోటు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు. గోదావరికి పోటెత్తిన వరద శివలింగాలను తాకుతూ గోదావరి పరవళ్లు. హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన భారీ వర్షాలు. జూబ్లీహిల్స్ లో కుప్పకూలిన భారీ వృక్షం. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు. గండిపడిన చెరువును పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం. అలుగులు పోస్తోన్న చెరువులు. ములుగు జిల్లా పాలిట శాపంగా మారిన గోదావరి ఉధృతికి కుదేలవుతోన్న వరద బాధితులు. ఖమ్మం జిల్లాలో రోడ్డెక్కిన మున్నేరు వరద బాధితులు. కర్ణగిరి బ్రిడ్జ్ వద్ద బాధితుల ధర్నా. ఖమ్మంలో వరద తీవ్రతను పరిశీలించిన సీఎం రేవంత్ 2000 కోట్లు సాయం చేయాలని కేంద్రానికి విన్నపం. ఆదిలాబాద్ జిల్లాలో ఆనవాళ్లు లేని చెరువులు. కబ్జాలతో అస్తిత్వ జాడను కోల్పోయి కన్నీరు. నీట మునిగిన బీచ్పల్లి పుణ్యక్షేత్రం పుష్కర ఘాట్. రామాలయానికి వరద ఉధృతి. హైదరాబాద్ లో టానిక్ లిక్కర్ మార్ట్ మూసివేత. లైసెన్స్ పునరుద్ధరణకు ఎక్సైజ్ శాఖ తిరస్కరణ. ఒంగోలు రిమ్స్ కు నిర్లక్ష్యపు జబ్బు. అన్ని వసతులున్నా రోగులకు తప్పని తిప్పలు.